దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ నేను మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట పామ్ సండే మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారం అందరికీ తెలుసా? రైట్. ఏమిటి మట్టల ఆదివారం అంటే? ఏమండి, మట్టల ఆదివారం అంటే ఏంటి? వెనకటికి ఎవరినో అడిగితే ఏముందండి, మట్టలు పట్టుకొని తిరిగేదే మట్టల ఆదివారం అన్నారండి. దేన్ని పట్టుకొని? మట్టలు పట్టుకొని తిరిగేదన్నే మట్టల ఆదివారం అన్నారండి. మరి ఆ రోజున పట్టుకొని తిరిగేది మట్టలే కదా అన్నట్లుగా అనుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దేనికి దీనికి ఇంతటి ప్రసిద్ధో కొన్ని సంగతులను నేను మీతో పంచుకుంటాను. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలను మనం చదువుతాము. ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని మీరు చెప్పాలి. వెంటనే వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహకమైన పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్ములు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడు అగు ప్రవక్త అయిన యేసు కలుగును గాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. ఈ మట్టలాదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో, దేనికి దీనిని మనము చేస్తూ ఉంటామో, దీని వెనక పరమార్థం ఏమిటో దానిని మనము ఎరిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు ఆయన పుట్టుక ప్రవచనానుసారముగానే ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. అలాగే ఆయన జీవించినటువంటి జీవితము ప్రవచనానుసారముగానే ఆయన బ్రతికి ఉన్నారు. అలాగుననే ఆయన మరణం కూడా ప్రవచనానుసారంగానే ఆయన
మరణించి ఉన్నారు. ఈ మాట మనకందరికి కూడా అర్థం కావాలి. ఏమిటయ్యా అంటే, ఆయన పుట్టుకే కానివ్వండి, ఆయన జీవితమే కానివ్వండి, అలాగుననే ఆయన మరణమే కానివ్వండి, ఇవి అన్నీ కూడా ప్రవచనానుసారంగానే నెరవేర్చబడ్డాయి. మరణించినటువంటి తర్వాత పునరుద్ధానుడయ్యేటువంటి సంగతి కూడా ప్రవచనానుసారంగానే నెరవేర్చబడ్డాయి. మనం గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటయ్యా అంటే, యేసు క్రీస్తుల వారి ఆయన తిరిగి లేచే వరకు, ఆయన జీవించి ఆయన మరణించి మరలా తిరిగి లేచే వరకు, ఇవన్నీ కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి సంగతులు, ప్రవక్తల ద్వారా పలుకబడినటువంటి సంగతులు, ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా సెలవిచ్చినటువంటి విషయాలు నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడుచున్నవి అనేటువంటి సంగతిని మనమందరము కూడా ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పారు. అలాగుననే ఆయన జీవితము గురించి కూడా ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ఆయన ఏ రీతిగా ఆయన బ్రతుకుతారు అనేటువంటి సంగతిని, ఆయన స్వస్థపరుస్తారు అని, ఆయన బాగు చేస్తారు అని చెప్పానని, ఆయన గుడ్డి వారికి చూపుని ఇస్తారు అని చెప్పానని ఎక్కడ చెప్పారు? ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు, ఆయన బ్రతుకును గురించి చెప్పబడినటువంటి సంగతులు. అలాగుననే ఆయన మరణము గురించి కూడా ముందుగానే చెప్పబడినటువంటి సంగతులు, ఆయన ఏ రీతిగా మరణిస్తారు అనేటువంటి సంగతులు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించడానికి ముందుగా ఆయన మహిమపరచబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక మంచి మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభులు వారు ఏమవుతున్నారయ్యా అంటే, ఆయన మహిమపరచబడుచున్నారు. ఏమండి, ఈ లోకంలోనికి ఆయన దేనికి వచ్చారో, దేని నిమిత్తం వచ్చారో లోకమంతా కూడా గ్రహించాలి. ఆయన పుట్టినప్పుడు ఆయన దేని నిమిత్తం పుట్టారో కొంతమంది గ్రహించలేకపోయారు. ఆయన జీవిస్తూ అనేకమైనటువంటి అద్భుతాలను ఆయన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ద్వారా అనేకమైనటువంటి సూచక క్రియలు అనేటువంటి నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా కొంతమంది గ్రహించినటువంటి వారిగానే ఉన్నారు. ఆయన ప్రజలందరికీ మేలు చేయుచు ఆయన సంచరించారు. ప్రజలందరికీ కూడా ఆయన మేలు చేయుచూనే సంచరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన మహిమపరచబడేటువంటి సమయము. అందుకే ఆయన బేతనియ అనేటువంటి పస్కా పండుగకు ముందుగానే ఆయన వెళ్ళారు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యలో తన శిష్యులను పిలిచి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి వాటిని తోలుకొని మీరు రండి. వాటిని ఇది వరకు ఎన్నడూ కూడా ఏ మనుష్యుడు కూడా వాడలేదు. సాధారణంగా గాడిదని ఆ రోజుల్లో దేనికి వాడేవారయ్యా అంటే, బరువులను మోయడానికి వాడేవారు.
అలాగుననే ప్రయాణాలు చేయడానికి కూడా వాడేవారు. మీకు అర్థం కావాలి అంటే మనుషులు దాని మీదకి ఎక్కి కూర్చునేవారు, అలాగే వారి వస్తువులు ఇవన్నీ కూడా వాటి మీద వేసుకునేవారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు కూడా మీరు అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. అర్థమైందా? కోతలు కోసారుగా. ఏం కోసారుగా? కోతలు కోసారుగా. పొలాలన్నీ ఖాళీగా ఇక ఉంటాయి కదా. ఆయా ప్రాంతాల నుంచి గొర్రెలు మేపుకునేవాళ్ళు, బాతులను మేపుకునేవాళ్ళు వస్తూ ఉంటారు. మీరు అప్పుడప్పుడు చూడండి, ఆ ప్రక్కల టెంట్లు వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు గాడిదలను కూడా తెచ్చుకుంటారు, 1-2 గాడిదలను కూడా తెచ్చుకుంటారు. చూసారా? ఎందుకు ఆ గాడిదలు? వారి మూటలన్నీ వాటి మీద వేస్తారు, అవి మోసుకుంటా వస్తూ ఉంటాయి. భారవాహకము, బరువులను మోయడానికి ఏమండి వాటిని సాధారణంగా వాడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభువు వాటిని కోరుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇదివరకు ఎన్నడూ కూడా ఏ మనుష్యుడు వాటి మీద ఎక్కి ఉండలేదు, వాటిని తోలుకొని రండి అని చెప్పని అన్నారు. మీరు వెళ్ళి వాటిని విప్పుతూ ఉంటే, ఒకవేళ దాని యజమానులు ఎవరైనా వచ్చి, బాబు ఎందుకు విప్పుతున్నారు మీరు వీటిని అని అన్నారు అనుకోండి, మీరు వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏమిటయ్యా అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కని మాట. ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. నా వైపు చూడండి. మనమందరం కూడా అప్పుడప్పుడు మనుష్యుడు అంటాడు, ఏమండి నా జీవితంలో గాడిద చాకిరీ చేస్తున్నానండి నేను అని అంటాడు. అంటారా? ఏమండి ఏ చాకిరీ అట? చెప్పండి. గాడిద చాకిరీ నేను చేస్తున్నానండి, అసలు నాకు విశ్రాంతి లేదు, నాకు ఏమి లేదు, మనశ్శాంతి లేదు, విశ్రాంతి లేదు అని చెప్పి నన్ను అంటూ ఉంటారు. నిజమే. ఏమండి మిమ్మల్ని ఏ ఒక్కరిని కదిపినా కూడా మీరు అనే మాట ఏంటయ్యా అంటే, అలిసిపోతున్నామండి చాకిరీ చేయలేక అని చెప్పుకుంటా ఉంటారు. ఏమండి పెద్దలను అడిగి చూడండి, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేదండి, అలిసిపోతున్నామండి, పిల్లలు వాళ్ళ చెప్పుకుంటా ఉంటారు. కుటుంబాలను నడిపించేటువంటి తల్లిదండ్రులను అడిగి చూడండి, గొడ్డు చాకిరీ చేస్తున్నామండి పిల్లల కోసం, తప్పడం లేదని అంటారు. కానీ పిల్లల్ని అడిగి చూడండి, ఏమండి ఈ చదువుల మోత, ఈ భారం, ఈ బరువు, దీనితో మేమేం చేస్తున్నాము? ముందు తీసుకెళ్ళారు, అక్కడ అయ్యున్నాయి చూడు, అక్కడ పెట్టేసి వెరీ గుడ్ అని చెప్పని అంటూ ఉంటారు. ఏమండి మనమందరము కూడా రకరకాలైనటువంటి భారములను మనము మోయుచున్నటువంటి వారమే. యేసు ప్రభు ఏమన్నారయ్యా అంటే, మీరు ప్రయాసపడి భారము మోసుకునేటువంటి సమస్త జనులారా, చెప్పండి ఏమన్నాడు? నా యొద్దకు రండి. మీరు ఎందుకు రకరకాలైనటువంటి భారాలతో మీరు విసిగిపోతున్నారు, వేసారిపోతున్నారు, అల్లాడిపోతున్నారు? ఏమండి ఎన్ని భారాలను మీ నెత్తి మీద వేసుకొని మీరు విసుగు చెందుతూ ఉన్నారు? నా దగ్గరకు రండి, మీ భారమంతా కూడా నాకు అప్పగించండి, నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి మనమందరము కూడా భారములు మోయుచున్నటువంటి వారమే. అయితే మన భారాలన్నీ కూడా విడిచిపెట్టి, ఏమండి మన భారములు అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి ఆయన మీద మన భారములు వేసి
మనము ఆయనను మోసే వారముగా లేదా ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే, దేవుడు ఏ మనిషికి కూడా భారము కాదు. ఏమండి? అందుకే అంటాడు, నా ఆజ్ఞలు ఏమైనా భారంగా ఉన్నాయా? కొంతమంది యెహోవా భారము, యెహోవా భారము, యెహోవా భారము అని చెప్పి నన్ను అంటూ ఉంటారంట. జాగ్రత్తగా వినాలండి. దేవుడు ఎప్పుడూ కూడా భారము కాదండి. ఏ మనుష్యుడికి కూడా ఆయన భారము కాదు. ఒకవేళ ఆయన్ని భారము అని చెప్పని అన్నారు అనుకోండి, ఆయన అడుగుతాడు, మీ మీద నేను ఏమి పెట్టి మీకు భారంగా నేను ఉన్నాను? మీ భారాలను నేను తీసివేస్తాను అని ఆయన అంటున్నారు. మీరు మోస్తున్నటువంటి కాడి మ్రానులను ఏమండి విరగగొడతాను, తెంచివేస్తాను అని చెప్పనని ఆయన అంటున్నారు. ఆయన మనకు ఏ ఒక్కరికి కూడా భారము కాదు. ఇంకా అంటాడు, ఆయన మాటలు తేలిక. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మీకేమర్థమైంది చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి కొంతమంది వ్యక్తులు వచ్చి అడుగుతారు, అయ్యా మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరే చెప్పండి, పురుషుడు తన భార్యని విడిచిపెట్టడం న్యాయమేనా, న్యాయం కాదా? మీరు చెప్పండి అని అడిగారు. ఎవరిని వదిలిపెట్టడం? భర్త భార్యని విడిచిపెట్టడం న్యాయమేనా? మీరేమనుకుంటున్నారు అని ఆయన అన్నాడు. మేమనుకునేది ఏముందయ్యా, మా మోషే గారు ఉన్నారు కదా, మా మోషే గారు ఆయన ఒక మాట చెప్పారు, పరిత్యాగ పత్రిక రాసి, ఏమి రాసి? పరిత్యాగ పత్రిక రాసి, అంటే విడిగాయితో రాసి వదిలిపెట్టొచ్చు అన్నారు. మీరేమంటారు అండి? ఇప్పుడు ఆయన అంటాడు, మీ హృదయం కఠినమైనది, మీరు కఠినులు, కఠినమైన వారు మీరు. ఏమండి? నా వైపు చూడండి, మీరు కఠినమైన వారు, మీరు కఠినులు. అందుకే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏం చేస్తున్నాడు మోషే? ఆ మాట చెప్పాడు. మీకు ఈ మాట అర్థం కావాలా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఆవిడ వ్యభిచారము చేయుచు పట్టబడిందంట. పాపం వాళ్ళకి, ఆ జనాలకి. ఎవరు పట్టబడ్డారు? చెప్పండి. ఎవరు పట్టబడ్డారు? వ్యభిచారము చేయుచు ఒక ఆమె పట్టబడినది. పట్టబడినప్పుడు వాళ్ళంట ఆమెని రాళ్లతో కొట్టుచు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారంట. రాళ్లతో కొట్టుచు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారంట. ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన ఎదుటి పెట్టి, అయ్యా ఈమె వ్యభిచారము చేయుచు పట్టబడినది. ఏమండి? ఇప్పుడు పాపం చేస్తే ఎవరైనా ఒకళ్ళు చేస్తారా, ఇద్దరు చేస్తారా? పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటేనే కదా అది పాపం అయ్యేది. ఈమెను పట్టుకున్నటువంటి వీళ్ళు వాడిని ఎందుకు పట్టుకోలేదు? అప్పుడప్పుడు ఇటు చూడండి, అప్పుడప్పుడు మీరు టీవీల్లో వాటిలో వీటిలో చూస్తూ ఉంటారు, ఫలానా స్పా సెంటర్లు పెట్టి, మసాజ్ సెంటర్లని పెట్టి, ఏమండి వాళ్ళని వీళ్ళని పట్టుకున్నారు అని చెప్పని లేడీస్ని చూపిస్తూ ఉంటారు. ఒక వ్యభిచార పాపము చేసేటువంటి వారు ఏమండి స్త్రీకి ఒక్కరికే ముద్ర వేసి ఈమె వ్యభిచారురాలు అని చెప్పని ముద్ర వేస్తుంది. మరి పురుషుడు ఆ పాపంలో పాలు పంపులు పొందేటువంటి పురుషుడు ఇతనికి వ్యభిచారి, వీడు వ్యభిచారి అనేటువంటి ముద్ర సమాజం ఎందుకు వేయడం లేదు? అంటే పురుషుడు ఏం చేసినా రైటేనా? మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారండి, తప్పుగా అనుకోబాకండి, పురుషులను కన్నా తల్లులు అంటారు, వాడు మగోడే, వాడు మగోడు ఏడైనా తిరుగుతాడు,
మగోడంట ఏమో కొడుకు ఎక్కడైనా తిరుగుతాడంట. ఈడు వ్యభిచారే, ఏమంటే ఈడు కూడా వ్యభిచారే. విడిచిపెట్టకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు. మోషే మీ హృదయం యొక్క కాఠిన్యాన్ని బట్టి మీకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడైతే సృష్టి ఆది నుంచి ఏమండి వారిని స్త్రీగాను పురుషునిగాను కలుగు చేశాడు కాబట్టి దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు కూడా ఏం చేయకూడదు, వేరుపరచకూడదు. కనుక ఏమండి ఇవి భారంగా ఉన్నాయా, ఇవి భారంగా ఉన్నాయా అని ఆయన చెబుతా ఉంటుంటే అప్పుడు వాళ్ళంటారు, అలాగైతే ఏమండి పెళ్లి చేసుకోకపోవటమే మేలు. చూడండి పెళ్లి చేసుకోకపోవటమే మేలు అని వాళ్ళు అంటారు. యేసుప్రభు అన్నాడు, అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవ్వరు కూడా ఈ మాట పలకకూడదు, పలకలేరు అన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు భారమైనవి కావు. నేను చెప్పేది మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? అర్థమైందా? మీకు అర్థం కాల? వివాహం అయినటువంటి తరువాత జాగ్రత్త తినాలి. అంటే ఆయన చెప్పే పరమార్థం ఏంటయ్యా అంటే, వివాహం అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ భార్య ఏ భర్తని, ఏ భర్త ఏ భార్యని విడిచిపెట్టకూడదు. దానికి ప్రభుత్వాలకు కూడా అర్హత లేదు. వీళ్ళెవరండి విడదీయటానికి? మీకు అర్థమవుతుందా? వీళ్ళెవరు విడదీయటానికే అర్హత లేదు. మరి దేశంలో ఇచ్చేటువంటి విడుకాగితాలన్నీ, విడాకులన్నీ ఏమండి దాని విలువేంటో తెలిస్తే, అసలు దేవుడు ఎందుకు జతపరిచాడో తెలిస్తే ఏమండి ఏ మనుష్యుడు కూడా విడదీయటానికి సాహసించడు. అందుకేనేమో బహుశా ప్రభుత్వాలు కూడా ఆచితూచి అడుగులేస్తూ ఉంటాయి. అన్ని దిశల వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇప్పిస్తా, ఇకనైనా మారతారేమో, ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా గ్రహిస్తారేమో అని చెప్పి కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కనుక దేవుని మాటలు అనేటువంటివి భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఏ మనుష్యుడికి కూడా భారము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి ఒకవేళ దేవుడు భారం అని అన్నారనుకోండి, ఆయన అంటాడు ఏమండి, ఇర్మియా అన్నాడు, మీరే ఆయనకు భారం, ఆయన మనకు కాదు భారం, మనమే ఆయనకు భారము అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, వాటిని కోరుకున్నాడు, వాళ్ళు వాటిని తీసుకొని వచ్చారు. ఎవరన్నా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఈ పదం గుర్తుపెట్టుకోండి, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి కావాలి ఏమండి? దేవునికి అవి కావాలి, దేవునికి కావాలి, దేవునికి కావాలి. ఏమండి బైబిల్ గ్రంథం అంతటిని నేను తిరగేస్తున్నప్పుడు, ఆయన ఈ లోకాన్ని సృష్టించింది ఆయన, ఈ లోకాన్ని కలుగు చేసింది ఆయన, అన్నీ ఆయన ద్వారానే, ఆయన మూలంగానే, ఆయన వలననే కలిగినవి. ఏమండి అన్నీ ఆయన ద్వారానే కలిగినవి. మరి ఇన్ని కలుగు చేసిన ఆయన, అంతటికీ ఆధారముగా ఉన్నటువంటి ఆయన, ఏమండి అంతటికీ అన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటి ఆయన వేటినైనా కోరుకుంటున్నాడా అని చెప్పని ఆయన ఆలోచన చేస్తే, ఏమండి బంగారం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టబోతున్నారు అనుకోండి, ఆయనకి ఏమన్నా బంగారం కొదువుగా ఉందా? వెండి నాది అన్నాడు, బంగారం కూడా నాది అని అన్నాడు. వెండి ఎవరిది?
నేను కలుగు చేసిందే అన్నాడు. బంగారము నేను కలుగు చేసిందే, నాదే కదా అని చెప్పారు అన్నాడు. ఏమండి, ఇంకా అపోస్తుల కార్యాలు అంటాడు, ఆయనకు ఏదైనా కొదువుగా ఉన్నట్లు, తక్కువగా ఉన్నట్లు, నాకు ఇది తక్కువగా ఉంది మీరు తీసుకొని రండి అని చెప్పానని ఆయన అడిగేవాడు కూడా కాడు. మీకు అర్థమవుతుందా? నాకు ఒక పండు తక్కువగా ఉంది, నాకు ఒక ఫలం తక్కువగా ఉంది, నాకు ఒక పత్రమో పుష్పమో తక్కువగా ఉంది, నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పానని ఆయన అడిగేవాడు కూడా కాడు. ఆయనకి ఎందుకండి? మనుషులతో నాకు ఇది కొదవగా ఉందయ్యా, నాకు ఇది తీసుకొని రండి అని ఆయన ఏమైనా అడిగేవాడా? అన్నీ ఆయన కొరకు చేసినయే, ఆయన లేకుండా ఏదీ లేదు. ఏమండి, మరి ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్రభువు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలి? ఏది కావాలి? ఏది కావాలి? 10వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏమండి, ఆయన మానవాళి దగ్గర నుంచి, ఆయన మనుషుల దగ్గర నుంచి, నాకు కావాలి మీ దగ్గర నుంచి, ఇది నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అని చెప్పానని ఏమి అడుగుతున్నాడు? వెండా, బంగారమా, లేకపోతే మరొకట అని చెప్పానంటే ఆయన ఏమీ అడగటం లేదు, ఆయన ఏమీ కోరుకోవడం లేదు, నాకు ఈ అవసరత ఉందని ఆయన ఏదీ చెప్పడం లేదు. ఒకవేళ ఆయన ఏదైనా కావాలి అని కోరుకుంటే అది ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే మీ మేలు కొరకు. ఎవరి కొరకు? చెప్పండి. ఎవరి కొరకు? నీ మేలు కొరకు. నీ మేలు కొరకు. ఏమండి, నీ దేవుడైనటువంటి యెహోవా ఏ ఆజ్ఞలైతే, ఏ కట్టడలైతే, ఏ మాటలైతే సెలవిచ్చాడో వాటి ప్రకారము నడుచుకుంటాము. మేమందరము కూడా వాటి ప్రకారము ప్రవర్తిస్తాము, మేమందరము కూడా వాటి ప్రకారము జీవిస్తాము అనేటువంటి మాట మీరు చెప్పటం గాక ఇంకేమీ ఆయన అడుగుచున్నారు? ఏమండి, ఒక మాట కోరుకుంటున్నాడండి ఆయన మానవాళి దగ్గర నుంచి, ఒక మాట అడుగుతున్నాడండి ఆయన మానవాళి దగ్గర నుంచి. ఏమిటా మాట? అయ్యా, మీరు ఏ కట్టడలైతే చెప్పారో, ఏ ఆజ్ఞలైతే చెప్పారో, ఏ నియమాలైతే చెప్పారో వాటి ప్రకారం మేము నడుచుకుంటాము. ఈ మాట ఆయనకి ఇవ్వండి. ఏమండి, ఈ మాట ఆయనకి ఇవ్వండి. తప్ప? మీకు అర్థమవుతుందా? ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆయన ఏం కావాలని ఆశపడుతున్నాడు? మీ నుంచి నాకు ఇది కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను, ఇది నేను మీ నుంచి అడుగుతున్నాను అని చెప్పానని ఏం అడుగుతున్నాడండి? ఏది అడుగుతున్నాడండి? దేవుడి మాట ప్రకారం బ్రతకండి. ఆయన సంఘానికి చెప్పినా అదే మాట, సమాజానికి చెప్పినా అదే మాట, ఏమండి ఎరిగిన వాడికి చెప్పినా అదే మాట. దేవుని కట్టడల ప్రకారము నేర్చుకోనండి, మీరు వాటిని నడుచుకోనండి, మీరు వాటిని పాటించండి. ఏమండి, అదే ఆయన అడుగుతుంది. ఇక అంతకు మించి ఏమీ ఆయన అడగటం లేదు. నేనేమంటానయ్యా అంటే ఈ అవగాహన లేక, ఏమండి ఈ అవగాహన లేక, దేవుని మీద, దేవుని యొక్క మాటల మీద అవగాహన లేక చాలా మంది ఆయనను అపార్థం చేసుకుంటా ఉన్నారు. ఊరూరు తిరిగేటువంటి ఒక అపార్థం చేసుకుంటా, ఆ దేవుడు అనేవాడు నరకంలో ఎత్తడంటండి,
ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి అని పిచ్చి పొలయ్యలు కొంతమంది లోకంలో బయలుదేరుతున్నారు. ప్రభుత్వం కొన్ని కట్టడలు పెట్టిందిగా, ఏమండి? ఆ కట్టడలు మీరితే నిన్ను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టరా? ఏమండి? నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తోలుతాను బండి, నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటా ప్రవర్తిస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఉండిద్దా? ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు. దేనికి? ఏమండి? నువ్వు ప్రభుత్వం యొక్క నియమాలకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు బాబు అన్నట్లుగా. దేవుడు కూడా ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు దేనికయ్యా అంటే మానవాళి యొక్క మేలు కొరకే. ఆయన మనుష్యులను ఏమీ అడగటం లేదండి. అని కావాల్సింది ఒక్కటే, ఆయన మాటల ప్రకారము జీవించండి. ఆయన ఆజ్ఞలేమిటో, ఆయన వాక్కులేమిటో, ఏమండి, వాటిని తెలుసుకొని వాటి ప్రకారం జీవించండి. ఆలోగున మేము జీవిస్తాము అనేటువంటి మాట ఆయనకి ఇవ్వండి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఇదే నిన్ను అడుగుతుంది, ఇదే నీ నుంచి ఆయనకు కావలసినదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకే మీకా గ్రంథంలో కూడా అన్నాడు, చదవండి ఆ మాటలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఇత్తునా. ఏమండి? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతా ఉంది. చూడండి, ఏమండి, నీకు తైలం తీసుకొని వచ్చేదా, నా పిల్లోడిని ఏమన్నా ఇచ్చేదా, లేకపోతే గర్భఫలం ఏమన్నా ఇచ్చేదా? ఏమండి, ఏం తీసుకొని వచ్చి నిన్ను దర్శించాలి, నిన్ను సంతోషపరచాలయ్యా. అదే ఇందాక నేను చెప్పాను కదా, నీ తైలాలు, నీ ఫలాలు, నీ పుష్పాలు ఏ ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలంట? చెప్పండి. ఆయన కోరుకుంటుంది ఒక్కటే, ఆయనకు కావలసింది మానవుల నుంచి ఒక్కటే. ఏంటిది? న్యాయంగా నడుచుకోండి. ఎంత బాగుందండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు కలిగి న్యాయముగా నడుచుకోవడం, కనికరాన్ని చెప్పండి, కనికరాన్ని ప్రేమించడం. మన మధ్య గొప్ప దైవజనుడి మరణం గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ భార్య ముందే చెప్పింది, మాకెవరి మీద ద్వేషం లేదు, మేము ఎవరి మీద పగబెట్టుకోవటం లేదు, మేము వాళ్ళని ఎలా చనిపోయినా సరే మేము ఎవరిని ఏమి అనడం లేదా నాన్న. దాన్ని ఆసరా చేసుకొని, ఏమండి, అంటే మంచిని కూడా చెడుకి ఏ రీతిగా సమాజం తిప్పడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆసరా చేసుకొని, ఏమండి, నిన్నేదో చెప్పారు, చాలా బాధాకరమైనటువంటి విషయం. త్రాగి అతను చనిపోయాడు. ఏమండి,
మళ్ళీ యాక్సిడెంట్ అంటే మళ్ళీ దానికి ఎవరిని పట్టుకొని రావాలని త్రాగే చనిపోయాడండి. అది 4-5 చోట్ల కూడా త్రాగాడట, కోదాడలో కూడా కొన్నాడంట. ఏమండి, దానికి సరి అయినటువంటి రుజువులు ఏమిటయ్యా అంటే ఒక హెల్మెట్ పెట్టుకొని ఏమండి ఒక వ్యక్తి లోనకి వెళ్ళటమే దానికి రుజువు. ఓ ప్రక్క చదువుతున్నారు, అతను కాదు, అది అతను కాదు, అతను కాదు. అతను వేసిన వస్త్రాలు చూడండి, చనిపోయినప్పుడు ఆ దైవజనుడు వేసుకున్న వస్త్రాలు చూడండి అని గగ్గోలు పెడుతున్నా సరే క్రైస్తవ్యం. భార్య పట్టి పట్టినట్టుగా ఉంది కదా, ఎలా అయితే ఏమైద్దిలేండి అని చెప్పానని ఏవో చెప్పుకొచ్చాడు. నేనేమంటానయ్యా అంటే ఏమండి, ఆ కనికరం, ఆవిడ చూపించినటువంటి కనికరం, దానికి అన్యాయం జరిగితే, ఆ కనికరానికి అన్యాయం జరిగితే భవిష్యత్తు దినాలలో దాని పరిణామాలు, ఆ అన్యాయానికి ఒడికట్టినటువంటి వారికి సంభవించేటువంటి పరిణామాలు బహుదారుణంగా మార్చబడతాయి. ఇది కూడా ఎరగాలి, ఇది కూడా ఎరగాలి. కనికరముగా నడుచుకోవడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, ఇదే దేవుడు మిమ్మల్ని అడుగుతుంది, ఇదే మానవులను అడుగుతుంది, ఇదే మనుష్యులను అడుగుతుంది, ఇదే. ఏమండి, అది ప్రభువునకు కావాలి, అది ప్రభువునకు కావాలి. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, వాటి ప్రకారం మేము నడుచుకుంటాము అండి అని ఎవరైనా ఉన్నారా, ఆ మాట ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన అడుగుచున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు, వివేకము కలిగి దేవునిని వెదకవారు కలరేమోనని. ఏమండి, దేవుడు ఆకాశము చూస్తున్నాడంట. వివేకము కలిగి దేవునిని అనుసరించువారు లేదా దేవునిని వెదకవారు కలరేమో. యావత్తు మానవాళికి దేవుడు చెప్పింది ఒకే ఒక్క మాట, ఏమిటి? నువ్వేం చేస్తున్నా సరే ఆయనను ముందు పెట్టుకొని నువ్వు చేయాలి. ఆయన ముందు పెట్టుకొని అంటే ఆయన బొమ్మనో, ఆయన పటాన్నో, ఆయన విగ్రహాన్నో, ఇది కాదు, ఆయన మాట. ఏమండి, నన్ను దేవుడు చూస్తున్నాడు, లెక్క అడగబోతున్నాడు, అంతే. వాళ్ళందరూ కూడా ఏమంటే వాటిని దారి పొడుగుతూ తీసుకొని వచ్చేసి వాటిని దోలుకొని వస్తే ఆయన వాటి మీద ఎక్కారంట. కొంతమంది ఏమో దాని మీద బట్టలు పరిచారంట. మరి కొంతమంది ఏమో దారి పొడుగుతూ తమ బట్టలు పరిచారంట. ఏమండి, వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఏమని? దావీదు కుమారునికి జయము, 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 జయము అని చెప్పని కేకలు వేయుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జయము, జయము, జయము అని చెప్పని కేకలు వేసేది ఎవరికయ్యా అంటే ఒకే ఒక్క రాజుకి. ఏమండి, రాజు ఎదుట ప్రజలు ఏం చేస్తారు? చెప్పండి. రాజు ఎదుట ప్రజలు ఏం చేస్తారు? జయము, 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 జయము అని చెప్పేసి కేకలు వేస్తారు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే ఒక రాజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా కనబడుతున్నాడు? చెప్పండి. ఎలా కనబడుతున్నాడు? ఒక రాజు. అండి, రాజు అంటే అర్థం ఏమిటయ్యా అంటే అన్నిటినీ కూడా అధిగమించిన వాడు. ఏమండి, అన్నిటినీ కూడా అధిగమించిన వాడు, జయించినటువంటి వాడు, అన్నిటిని కూడా జయించినటువంటి వాడు. వాళ్ళందరూ కూడా కేకలు వేస్తా ఉన్నారు. నా వైపు చూడండి. ఎవరిని బట్టి? రాజు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి. అది ప్రవచనానుసారమైనటువంటి సంగతే. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అది పడని వారేం చేస్తున్నారయ్యా అంటే
బోధకుడా వీళ్ళకి చెప్పండి. ఏమని? వీళ్ళకి చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. ఏమండి? అప్పుడు ఆయన అంటాడు, వీళ్ళు గనక కేకలు వేయినట్లయితే ఈ రాళ్ళు లేచి ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి అన్నాడు. వాటికి స్వరం ఇస్తాడు ఆయన, అవి కేకలు వేస్తాయి. ఏమండి? ఈ ఆయన గురించి పడని వారు, గిట్టని వారు కొంతమంది అనుకుంటారు, ఏమండి, ఈయనలాగే తిరగనిస్తే, ఉండనిస్తే మనమేవి కూడా ఆలోచనలు ముందుకు వెళ్ళవు. ఏమండి, మన పరిపాలనలు ముందుకెళ్ళవు అని చెప్పానని ఆయనను ఎలాగున సంహరించాలి అని చెప్పానని ఆలోచనలు చేస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటయా అంటే, దేవుని పిల్లరా, లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిందంటండి. లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళుచున్నది. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇది కొంతమందికి నచ్చడంలా. మరి వాళ్ళని ఏమనాలో? ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆయన వెంబడిస్తున్నారు. కుంటివారు గుడ్డివారు ఆయన దగ్గరికి వస్తున్నారు, బాగుపడుతున్నారు, ఆయన వెంబడిస్తున్నారు. దయ్యాలు పట్టినటువంటి వారు ఆయన దగ్గరికి వస్తున్నారు, బాగుపడుతున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. చనిపోయినటువంటి వారు లేపబడుతున్నారు. ఏమండి? ఆ అద్భుతాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఆయన వెంబడిస్తున్నారు. ఇది గిట్టని వారు, ఇది ఆయన మీద చెడు ఆలోచనలు చేస్తున్నారు. యేసు ప్రభువు అన్నా, ఆయన మాటలన్నా, ఆయన బోధలన్నా, ఆయనను వెంబడించేటువంటి వారు అన్నా గిట్టదు. ఎవరికి? కొంతమందికి గిట్టదు. వీళ్ళకి సారాయి తాగేవాడన్నా నచ్చుతాడు, కానీ ఏమండి, ప్రార్థన చేసేవాడు నచ్చుడు. సాని కొంపుల చుట్టూ తిరిగేవాడన్నా నచ్చుతాడు, కానీ ఏమండి, మంచిగా బ్రతికేటువంటి వాళ్ళు నచ్చదు. అందుకే చిత్ర విచిత్రమైనటువంటి పోకడలు పోతారు. మన ఎవడో, మరి వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావటంలా, ఆ మందిరం బల్బులు తీసుకెళ్ళింది. మందిరం, మహిమరాజు మందిరం బయట ఉన్న బల్బులు తీసుకెళ్ళిండు. వాడిని ఏమనాలి? బల్బులు తీసుకెళ్ళాడండి. ఇది మందిరం అనేటువంటి ఆలోచన లేకుండా, దేవుని భయం లేకుండా ఆ బయట పెట్టి బల్బులు తీసుకెళ్ళిండు. నాకు అనిపించింది, వీడు 20-30 రూపాయల బల్బులే వీడు దొంగతనం చేసిందంటే, ఇంక వీడు ఎదుటి ఇంకొద్దిగా పెద్ద పెద్ద వస్తువులు పెడితే అవుతాయా? ఆ బుద్ధి చూడండి, ఆ మనుషుల స్వభావం చూడండి, ఎటువంటి సంకుచితమైనటువంటి స్వభావము, వ్యక్తిత్వం కలిగిన వారు. యేసు ప్రభు అంటే అండి, ఆయన మాటలు, ఆయన బోధలు గిట్టనటువంటి వారు ఏం చేస్తున్నారా అంటే, ఆయన మీద ఏమండి దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు. జాగ్రత్తగానండి, నేను ముగింపులోనికి వస్తున్నాను. ఎందుకు యేసు ప్రభు అంటే ఏమండి వాళ్ళకి గిట్టడం లేదయా అంటే, కొంతమందికి మనుష్యులందరూ, లోకమంతా కూడా ఇప్పుడు ఎవరి వెంట పోతుంది? చెప్పాలా? ఎవరి వెంట పోతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, లోకమంతా కూడా ఎవరి వెంట పోతుంది? ఆయన వెంట వెళ్ళుచున్నది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
లోకమంతా కూడా ఇప్పుడు ఆయన వెంట వెళ్ళిపోతుందంటండి. దానిని చూసినటువంటి వారు, ఏమండి, దానిని చూసినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన మీద దురాలోచన చేస్తున్నారంట. ఆయన మీద దురాలోచన చేస్తున్నారంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని జరిగించాడండి. ఏమిటయ్యా అంటే అప్పటిదాకా ప్రజలందరూ కూడా ఒక మత్తులో ఉన్నారు. ఏం మత్తయ్యా అంటే మతము అనేటువంటి మత్తులో ఉన్నారు. ఈ రోజున మారణ హోమాలు జరుగుతుంది దేని మీదయా అంటే మతం మీద. మతం 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 మతం. మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, మా మతం గొప్పదంటే మా మతం గొప్పది. ఈ మతం గొప్పది 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 అనేవాడు మళ్ళీ వీడికి తెలీదు, వీడికి దాని అర్థం తెలియదు. మతం అంటే ఏంటి అంటే తెలియదు. మళ్ళీ మాది సమాధి పొలా ఏ అంటా ఉంటాడు. ఏంటి మతం అంటే ఏంటి? మతపు పునాదులను పెకిలించి వేశాడండి యేసు ప్రభువు. మతపు గోడలను కూల్చి వేశాడు యేసు ప్రభువు. ఆ మతాల పునాదులను, మతాల గోడలను పెకిలిస్తున్నాడనే ఏమండి ఆనాడు ఉన్నటువంటి యూదులు, ప్రధాన యాజకులు వారందరూ కూడా యేసుక్రీస్తు మీద కక్ష కట్టారు. అందుకే ఆయన్ని చంపివేసింది. ఏమండి ఈయన మతం యొక్క వాటిని ఆయన పెకిలించి వేస్తున్నాడు. మనిషి బ్రతకవలసినది మతాల కోసం కాదు, మానవత్వంతో బ్రతకాలి అని చెప్పనని ఆయన చాటి చెప్పారు. ఈ రోజుల్లో చూడండి మతం పేరు మీద జరుగుతున్నటువంటి మారణ హోమాలు. మనిషిని మనిషిగా ప్రేమించటం చేతగాక ఏమండి పిల్లి కోసం చంపటమే, కుక్క కోసం చంపటమే. మతాలను వ్యతిరేకించాడు యేసు ప్రభు. ఏమండి మత స్థాపన కోసం యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలేదు. ఒకవేళ ఎవరైనా సరే క్రైస్తవ్యం మతము అంటే వారు అవగాహన లేనివారు, ఏమండి వారు జ్ఞానం లేనివారు, వారు తెలివి లేనివారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రైస్తవ్యాన్ని మతము అని సంబోధించలేదు. ఇంకొక మాట చెప్పనా, మతాలకు వ్యతిరేకం యేసుక్రీస్తు, మత స్థాపనలకు వ్యతిరేకం యేసుక్రీస్తు. మనిషి మనిషిగానే బ్రతకాలి. ఆ దైవజనుడు కూడా చెప్పింది ఆ మాటే, మతాలని బట్టి మనుషులను చూడబాకంటారా నాయన, మనిషిని మనిషిగానే చూడండి అని చెప్పాను. 4 రక్తాలు నీ ముందు పెట్టి ఏ మతం అని చెప్పారంటే ఏం చెబుతారండి? ఈ మత మూఢ్యులు చాలా ఈ మతోద్ధారకులకు మా మతాన్ని ఉద్ధరిస్తాం ఈ ఉద్ధారకులకు కోపం వచ్చింది. చదవండి ఆ మాటలు మీరు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుంచి. కాబట్టి యూదులలో సామాన్య జనులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచారు గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా లాజరును కూడా అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఎవరిని చంపాలనుకున్నారు? యేసును కూడా. ఏమండి
మన మత ప్రాబల్యం తగ్గిపోతుంది. మన మత ప్రాబల్యము తగ్గిపోతుంది. మనల్ని వెంబడించేవారు కనుమరుగైపోతున్నారు. ఇలాగను చూస్తూ 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 ఉంటే అందరూ మారిపోతారేమో. ఇలా బాధ ఏందయ్యా అంటే సత్యాన్ని తెలుసుకోకూడదు అంతే. అండి మనుషులు ఎంతసేపు ఏమండి తెలివి లేకుండానే పశువులుగానే బ్రతకాలనా? ప్రధాన యాజకులు ఎవరిని చంపాలని ఆలోచన చేస్తున్నారంట? మృతులలో నుంచి లేచిన లాజరును కూడా, అంటే అంతకుముందు యేసును చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాజరును లేపిన తర్వాత యూదులో చాలా మంది ఏం చేశారు? వాళ్ళు కూడా యేసు వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకేం తగ్గుతుంది? ప్రజాదరణ తగ్గుతున్నది. వీళ్ళని వెంబడించేవారు కనుమరుగైపోతున్నారు. అలా ఉండదు కదా. ఏమండి 2000 ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసుక్రీస్తుని చంపాలి అని ఆలోచన చేశారు. ఏమండి ఆగిపోయిద్ది అని చెప్పానని. ఆగిపోయిందా విస్తరించిందా? ఆగిపోయిందా విస్తరించిందా? ఏమండి మనుషుల మూలంగా కలిగినదైతే ఆగిపోయిద్ది. అపోస్తుల కార్యాల్లో ఈ మాటలే అంటాడు. మనుషుల మూలంగా కలిగింది కాదది, దేవుని మూలముగా కలిగినదైతే ఏ మనుష్యుడు కూడా దానికి అడ్డుపడలేడు, ముని కోలలకు ఎదురు తన్నలేరు. ఈనాడు యావత్తు భూప్రపంచం మీద 200 దేశాలు, 198 చిల్లర దేశాలు ఉంటే మెజారిటీ పీపుల్ యేసుక్రీస్తును ఆరాధన చేసుకుంటున్నాయంటే ఒకే ఒక్క కారణం, ఆయన రాజు. గట్టిగా చెప్పు, ఆయన రాజు. అంగీకరించడానికి ఏ మనుష్యుడు కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు. సిగ్గెందుకు పడాలండి? ఎందుకు సిగ్గుపడాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాజు, ఆయన రాజు అండి. ఆయన యావత్ ప్రపంచమంతటికి కూడా అండి భూరాజులను సహితం పరిపాలించేటువంటి రాజు ఆయన. నీ రాజు వచ్చుచున్నాడు, నీ రాజు వచ్చుచున్నాడు, నీ రాజు వచ్చుచున్నాడు. ఓ సియోను వాసులారా, మీరు ఉత్సహించండి, మీరు గంతులు వేయండి, నీ రాజు వచ్చుచున్నాడు. అండి 2025 సంవత్సరాల క్రితం దీనుడుగా వచ్చాడు, మరలా రాబోతున్నాడు, మరలా రాజు రాబోతున్నాడు. అండి రాజు వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, ప్రార్థించి కనిపెట్టి ఉండు,
ప్రార్థించి కనిపెట్టి మౌనముగా ఉండు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన ఎవరు? నీ రాజు. ఏమండి? నీ రాజు. ఆయన ఎవరు? నా రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా రాజు ఆయన. కనుక క్రీస్తునందు పిల్లరా, ఆయన మహిమపరచబడుతున్నారు. అండి, ఆయనకి భూమి మీద మహిమే, పరలోకమందు నిత్య మహిమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజును వెంబడించేటువంటి ప్రజలు ధన్యులు, వారందరూ కూడా సంతోష సమాధానాలతో నడిపించబడుదురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థించేద్దాం.